అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయ అధ్యాయమైన కర్మయోగములోని 4వ శ్లోకము. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందజాలరు. అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలరు. 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మ కృతే కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను: ఓ అర్జున, ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేరు. నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును. 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల మీద చింతన చేస్తూనే ఉండేవాడు తమను తామే మోసం చేసుకున్నవాడు. అలాంటి వాడు కపటులు అనబడతాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః.